కాబట్టి ఇది మంచి పని అన్నారు. మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఇలాంటి హెల్పింగ్కి ఉపయోగపడతారు కదా. మీరు కూడా ఇంకా రాబోయే రోజు కొత్త కొత్త వాళ్ళు వచ్చారన్నారు కదా, వాళ్ళకు కొన్ని నేర్పాలి. ఎందుకంటే ఇక్కడ బాక్స్ పెట్టిపోయింది, లేదు ఎప్పటికో రావచ్చు, ఎక్కడైనా అవసరం పడ్డప్పుడు అవసరం తీసుకెళ్ళాలి. కానీ అంతలో మనం ఏం చేయాలంటే ఇంకా కొత్త వచ్చిన పిల్లలందరూ బాక్స్ హెల్ప్ చేస్తే బాగుంటుంది. అంటే చిన్న పిల్లల దగ్గర ఉండవు డబ్బులు, కానీ వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం, ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు మీరు గేమ్స్కి వెళ్తారు కదా, పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఉంటారు, ఎందుకు ఆడు అంటారు, ఎందుకు రన్నింగ్ చేయదు, ఎందుకు కొట్టు అంటారు. అంటే ఆ ఆడే వాళ్ళకి కానీ పాడే వాళ్ళకి కానీ మాట్లాడే వాళ్ళకి కానీ ఎంకరేజ్మెంట్ అన్నమాట, ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఎదుటోడు సపోర్ట్ కొడతా ఉంటే, లేకుంటే ఆయన ఇంకేదో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది. అదే నేను మంచిగా ఆడాలి, నేను మంచిగా పాడాలి, నేను ఇంకా మంచిగా చదవాలని ఒక అది వస్తుంది అన్నమాట. బట్ అందు గురించి ఇలాంటివి కూడా ఎందుకు పెట్టామంటే, నిన్ను ఇప్పుడు ఒక అక్క ఉందనుకో, నువ్వు పెడతా ఉంటే చెల్లి చూస్తుంది, అరే అక్క ఎందుకు నువ్వు డబ్బులు చూసి ఒకరోజు ఏదో ఒక రోజు అడుగుతుంది, అక్క ఎందుకు రోజు నువ్వు ఆ డబ్బాలో డబ్బులు పెడుతున్నావు అంటే, లేదు ఎవరికైనా ఒక రోజు సరిపోరావచ్చు కాబట్టి నీ బిహేవియర్ బట్టి ఆ చెల్లి కూడా కేసు నేను కూడా ఇస్తే ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మేము వీళ్ళు ఎవరికైనా ఒక ఆలోచన వచ్చింది, మంచిది చేస్తే బాగుంటుంది వచ్చింది కాబట్టి మేమే ధైర్యంగా మీరు ధైర్యం చేయొచ్చు. కాబట్టి ఆ ఆలోచన రావాలనే ఉద్దేశం ప్రతి స్కూల్ కానీ మేము కష్టపడి వచ్చేది. అంతేగాని మాకేదో వస్తుంది, ఇంకేదో చేయాలంట. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇప్పట్లో అండగా ఉండి అనేక మంది స్థానాల్లో కాపాడే బాధ్యత మీరు కూడా తీసుకుంటారు.